వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నాను. పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి, బయట స్నాక్స్ తినకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా తినేస్తారు. దీనికోసం అనేసి ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, 1/2 కప్పు షుగరు, 1 ఇలాచి, ఈ షుగర్ను పౌడర్లా వేసుకొని గోధుమ పిండిలో మంచిగా కలిపేసేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ వీటన్నిటిని ఒకసారి చేతిని మంచిగా కలుపుకొని ఇలా ముద్ద వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఇలా గట్టిగా ముద్దలాగా చేసేసుకొని 1/2 అవర్ పట్టు పక్కన పెట్టుకొని 1/2 అవర్ తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇలా ఈ షేప్లో చేసి పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని దీనిపైన ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసేసుకొని దీనిపైన కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఇవి చేసుకున్నటువంటి వీటిని పెట్టేసేసుకొని స్లిమ్లో మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొక సైడు టర్న్ చేసుకోవాలి. మళ్ళీ వీటిని ఇంకొక 10 నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై కాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో, ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.